స్మార్ట్ సూపర్ సుందర్ నేవాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ముఖ్యంగా కొత్త స్థలాలకి అది వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశాలకు అది వెళ్ళినప్పుడు అక్కడ నీటి గురించి, నీటి లోతు గురించి తెలియకుండా నీటిలో దిగడం అనేటువంటిది చాలా, చాలా పెద్ద సమస్య. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించడమే అవుతుంది. దీనికి ఉదాహరణగా నిన్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం అనేటువంటి గ్రామానికి దగ్గరలో ఉండేటువంటి ఒక లంక గ్రామంలో గోదావరిలో ఈతకి 7 మందో వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా మునిగి చనిపోవడం జరిగింది. ఎవరో ఒకరి కోసం ఒకరు అలా నీళ్ళల్లో దిగేటప్పుడు ఇదే ప్రాబ్లం. ఒకరి కోసం వెళ్ళి వాళ్ళు ఆగే లోపల వాడితో పాటు వీడు మునిగిపోతాడు. ఇది గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను ఇంత మునుపు. కొత్త గ్రామానికి వెళ్ళినప్పుడు నీటి జోలికి, శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. ఇది నిన్న జరిగినటువంటి ఒక సంఘటన. పాపం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు. ఏదో ఈత సరదాతో వెళ్ళిపోవడం కాదు, ఈత వచ్చేనా ఉండాలి. వచ్చినా కూడా అది ఒక సరదాగా భావించడం ఏమో. అలాంటప్పుడు బయట స్విమ్మింగ్ పూల్స్ అవి నడిపిస్తూ ఉంటారు, వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు. అలాంటి చోట సరదాగా మనము గంటకింత ఛార్జ్ చేసి మన సరదాను తీర్చుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటారు వీళ్ళంతా కూడా. కానీ ఇలా గోదావరిలోనూ తెలియని స్థలాల్లోనూ అక్కడక్కడ కొంతమంది సెల్లార్ గుంతలు తవ్వేసి వదిలేస్తే దాంట్లో దిగి ఇలా ఒక్కొక్క వయసును బట్టి ఇలా జరుగుతుంటాయి. గతంలో కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మీకు తెలుసు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన చాలామంది అక్కడికి వాళ్ళు ఒక ట్రిప్గా వెళ్ళారు. మేబీ చదువు కోసమే కానీ సరదాగా హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు అలాగే పలసగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీటిలోనూ రాళ్ల మీద సెల్ఫీలు దిగుతూ ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి అందులో కొంతమంది ప్రాణాలతో బయటపడడం, చాలామంది చనిపోవడం జరిగింది. ఇది ఇంత ఖచ్చితంగా ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఎందుకో ఈ నీట మునిగి అన్నవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ న్యూస్లో. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పాలి, బాగా చెప్పాలి, వద్దు నాన్న వెళ్ళకూడదు, వేరే ఇలాంటివి ముఖ్యంగా నీటి దేవులకి అస్సలు వెళ్ళకండి, నీటి దగ్గరికి వెళ్ళకండి. కాబట్టి ఆ బీచ్లో కూర్చొని వచ్చేయండి, సముద్రం ఉంది, దిగుతారు, మునిగిపోతూ ఉంటారు. ఎందుకు? ఎలా సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, అలా లేనప్పుడు ఎలా ఉండాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. అంతేగాని బీచ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఏదో నదిలోనో కాలువలోనో దిగినట్టు దిగిపోతే ఆ అల ఒకటి వస్తుంది, ఇంకొక అల లోపల లాక్కెళ్ళిపోతుంది, అయిపోయింది. మళ్ళీ సముద్రం ఎప్పుడు కూడా శవాన్ని మాత్రం వదిలిపెడుతుంది, గట్టునే వదిలేస్తుంది, తర్వాత లోపల అట్టి పెట్టుకోద్ది దేన్ని కూడా. నిన్నగాక మొన్న మునిగిపోయినటువంటి ఒక ఓడ కంటైనర్స్ కూడా బీచ్కి కొట్టుకొచ్చేస్తాయి, అవి ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తాయి. ఏది అట్టు పెట్టుకోడు సముద్రం. సో చాలామంది తెలుసో తెలియకో అర్థం కావట్లేదు, లేదా దీని మీద అవేర్నెస్ ఏం చేయట్లేదు. నేను చాలామంది, నేను ఒక ఉపాధ్యాయుడిగా చాలా పాఠశాలల్లో క్లాసుల్లో నేను చెప్తూ ఉంటాను పిల్లలకి, ఇలా వెళ్ళకండి, ఈత వచ్చే ఉన్నా అది ఒక సరదాగా భావించకండి. అది సరదా ఏముంది, లేదు, మంచి మంచి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఒక 200 కట్టి ఒక గంట శుభ్రంగా ఆడుకుని తీసుకోండి, లేదా నెలవారీ సభ్యంతో దాంట్లోకి వెళ్ళండి. కానీ బయట ఏదో ఫ్రీగా దొరుకుతుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ దిగి అనవసరమైన ప్రాణాల మీద కొని తెచ్చుకోకండి. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చేయండి. ఈవెన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఎవరైనా కూడా పిల్లలకి ఇది కూడా ఒక పాఠంగానే బోధించండి. వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క అవేర్నెస్ కలిగించండి ఈ నీటి విషయంలో. ఎందుకంటే మనకు తెలియదు,
కొత్త ఊరు. ఇప్పుడు ఏ రామప్ప దగ్గరికో వెళ్ళాం. పాకాల చెరువు ఉందండి. ఆ చెరువు దగ్గర చూస్తే పెద్ద పెద్ద బోర్డులుంటాయి. ఇదంతా చాలా లోతుగా ఉంటుంది. చాలా పాకుడు పట్టి ఉంటుంది. ఎవరు లోపలికి దిగడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పుకుంటారు. కానీ అన్ని చోట్ల అలా బోర్డులు ఉండవు కదా! ఎక్కడ పడితే అక్కడ దిగిపోతే అది మరి ప్రాణాలు తీసుకుపోవడం అనేది సహజమే కదా! కాబట్టి తల్లిదండ్రులు ఆ ఊరికొచ్చిన వాళ్ళు పాపం ఫంక్షన్‌కొచ్చారు. ఆ ఊరు ముమ్మడివరం అనే ఊరికి ఫంక్షన్‌కొచ్చారు. పక్కనే ఉన్నటువంటి లంక గ్రామాల్లో, ఆ లంకల్లో కొన్ని గోదావరి పాయలు అలా 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 ప్రవహిస్తూ ఉంటాయి. దాంట్లో దిగి కొట్టుకుపోయారు పాపం. సో, తప్పకుండా ఈ విషయంలో అవేర్‌నెస్ బాగా చేయండి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి. ఇందులో పెద్దవాళ్ళు గూడా పెద్దవాళ్ళంటే మరీ పెద్దవాళ్ళు ఎవరు దిగరులెండి. కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ నేను చెప్పాను కదా! కాలేజ్ స్టూడెంట్స్ అతీతమేం కాదు. మచిలీపట్నం బీచ్‌లో ఎంతమంది కొట్టుకుపోరు. ఆర్‌కే బీచ్‌లో ఎంతమంది కొట్టుకుపోరు. అలాగే మద్రాసు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కొట్టుకుపోరు. లేదు వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కొట్టుకుపోరు. కాబట్టి నీళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే నేను ఈవేళ మీకు చెప్పాలనుకున్న అంశం.